వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర మొన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఆ అగ్ని ప్రమాదం చుట్టూ పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమీ దొరకడం లేదంట ఆ విచారణలో. అండ్ అదే సమయంలోనే ఈ అగ్ని ప్రమాద సంఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డేటా మాకు ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులు నోటీసులు ఇస్తే ఆ నోటీసులకి సమాధానం చెప్పినటువంటి వైసీపీ అగ్ని ప్రమాదం జరిగింది, దీని మీద విచారణ చేయండి అని చెప్పి మేము ఫిర్యాదు చేస్తే మళ్ళీ మాకే తిరిగి నోటీసులు ఇచ్చారు అని చెబుతూ మీరు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఇంటి దగ్గర ఉన్న బ్యారికేడ్లు తీసేశారు, సీసీ కెమెరాలు లాంటివి తీసేశారు, ఇవన్నీ తీసుకెళ్ళిపోయారు, అవేమీ లేవు. అండ్ బ్యారికేడ్ లేవు కాబట్టి అన్ని వాహనాలు వస్తున్నాయి పోతూ ఉన్నాయి. ఆ రోజు మా కార్యాలయానికి ఎవరెవరు నాయకులు వచ్చారో ఆ డేటా మీకు ఇచ్చాం వచ్చిన వాళ్ళు. మరి అక్కడ కార్లు ఎవరు ఆపినారో ఎవరు పోయినాయో మాకు తెలియదు, అది మీరే కనుక్కోవాలి. ఆ కార్లు ఎవరు ఆపినారో ఎవరు పోయినారో అన్న సంగతి మాకు తెలియదు. మా కార్యాలయానికి వచ్చినటువంటి నాయకుల డేటా మీకు ఇచ్చాం. సీసీటీవీ ఫుటేజ్ డేటా అంటే అది లేదు, ఎందుకంటే మీరే అది సీసీటీవీ అంతా తీసుకెళ్ళిపోయారు అధికారం మారగానే. మరి ఇప్పుడు మేము ఇచ్చే డేటా ఏముంది అని చెబుతూ మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకొని వచ్చాం, తన భద్రత మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇలా అగ్ని ప్రమాదం జరగడం, అక్కడికి వచ్చి అధికార కూటమిలో ఉన్న పార్టీల వాళ్ళు హల్చల్ చేస్తూ ఉండడం మధ్యలో రకరకాల పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అగ్ని ప్రమాదాన్ని కూడా మేము జగన్ గారి భద్రతా కోణంలోనే చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు విచారణ చేయండి, దీనికి కారణం ఎవరు అనేది మీరే తేల్చండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారు.